కాకినాడ రూరల్ మండలం పంటూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది వివరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అక్కడి వైద్యులతో సమగ్రంగా చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కటకంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, నందిపాటి రమణ, నందిపాటి శ్రీనివాస్, సీతయ్య దొర, గరగా శ్రీనివాస్ పాల్గొన్నారు. జనరల్ హాస్పిటల్లో వీళ్ళు గైడెన్స్తో జరుగుతుంది. అనేక రకాలుగా వైద్యం పరమార్థంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలన్న మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారికి అయితేనంటే, ఉప ముఖ్యమంత్రి గారికి అయితేనంటే, గౌరవ ప్రధానమంత్రి గారికి అయితేనే రావడం చాలా ఆలోచనలు చాలామందికి వచ్చాయి. చాలా ప్రామిసులు చాలామంది చేశారు. కానీ ఎవరు ఆచరణలో ఎవరు పెట్టలేదు. కానీ ఈ నాయకులు గర్వంగా నేను చెప్పుకోగలను, నా నాయకులు ప్రతిదీ కూడా ఆచరణలో పెడతారు. ఆవేళ ప్రభుత్వం వచ్చిన రోజు 73,000 మెజార్టీ మీరందరూ నాకు ఇచ్చిన రోజు నిజంగా కూడా ఒక ఇచ్చింత భయపడ్డాను. ఎందుకు భయపడ్డానంటే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి భయపడ్డాను. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో చెత్త కింద కుప్పల కింద చెత్త వేస్తుంటే ఇవన్నీ ఎక్కడ మనం చేయగలుగుతామా ఏంటి అని చెప్పి భయపడ్డ సంఘటన ఉంది. ఒక నెల రోజులు పట్టు నిజంగా నేను భయపడ్డాను. కానీ ఆ భయాన్ని నా నాయకులు తీర్చారు. ఇవాళ సుమారు జేజేఎం ద్వారానైతేనేటి, ఇంకో రకంగానైతేనేటి 150 కోట్లు ఇవాళ ఈ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టాం. 76 కోట్లు ఒకటి, 20 కోట్లు ఒకటి, 96 కోట్లు సుమారు రోడ్ల మీద ఇవాళ ఖర్చు పెడతా ఉన్నాం. 80% పనులు పూర్తయి మార్చి 15 నాటికి అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే జేజేఎం ద్వారా 50 కోట్లు కూడా ఖర్చు పెట్టాం. వాటర్ గ్రిడ్ పెట్టాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక ఆలోచన. ఇవన్నీ మహానుభావులు ఇద్దరు ఎక్కడి చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. నిజంగా కూడా సకాలంలో నిధులిస్తా ప్రతి ఒక్కదాన్ని ప్రోత్సహించాలి, తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా అనేక సమస్యలు ఉండిపోయి ఒక్క సమస్య కూడా ప్రామిస్ చేసినవి కొన్ని ఉన్నాయి, ప్రామిస్ చేయని ఇప్పుడు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేయవలసి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. అన్నీ ఏదైనా అక్షయపాత్రలుగా ఏకకాలంలో ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంచండి. మేము ఖచ్చితంగా ప్రతి మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం. మాట ఇవ్వనే కూడా మీ ప్రజలకు అవసరాన్ని